ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఆ భగవంతుడు తన తీర్పును ఇచ్చేశాడు. ఇక మీదే ఆలస్యం. రాశి చక్రంలోని 7వ రాశి అయిన తులారాశి వారైతే మరో 24 గంటల్లో చక్రం తిప్పబోతూ ఉన్నారు. వీరికి పట్టిన 14 ఏళ్ల దరిద్రం పోయి దశ మారబోతూ ఉంది. ఇక ముఖ్యంగా తులారాశి వారు ఈ సమయంలో జీరో నుండి హీరోగా ఎదగబోతూ ఉన్నారు. మరి ఈ యొక్క తులారాశి వారి జాతకంలో చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు, సందర్భాలు ఏ విధంగా రాబోతూ ఉన్నాయి, ఇక వీరి యొక్క జాతకం ఈ సమయంలో ఏ విధంగా మారమునుంది, 14 ఏళ్ల నుంచి వీరు అనుభవిస్తున్న ఎలాంటి దరిద్రం పూర్తిగా పోయి ఈ తులారాశి వారి దశ ఏ విధంగా తిరగబోతోంది, ముఖ్యంగా ఈ తులారాశి వారు జీరో నుండి హీరోగా ఎదిగేటటువంటి పరిస్థితులు ఏ విధంగా వీరి జీవితంలో రాబోతూ ఉన్నాయి, ఇక ముఖ్యంగా తులారాశి వారు ఏ దేవతా ఆరాధన చేసుకుంటే వీరి జీవితంలో మరింత మేలు చేకూరుతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముఖ్యంగా శుక్రుని యొక్క ప్రభావం చేత ఈ తులారాశి వారు ఎంతో విలాసవంతమైన సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. వీరు కష్టపడి పనిచేసినా కూడా వీరి జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. వీరు ఏదైతే కోరుకుని పనులు చేస్తారో ఆ పనులన్నీ కూడా వీరికి సక్సెస్ఫుల్గా విజయపదంలో నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతం గోచారంలో గ్రహస్థితుల కారణంగా రాష్ట్రాధిపతి శుక్రుని యొక్క సంచారం కారణంగా వీరికైతే ఈ సమయంలో అద్భుతమైన ధన యోగాలు, ఆకస్మిక ధనలాభాలు కలిగేటటువంటి ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గురువు యొక్క అనుగ్రహం చేత ఈ తులారాశి వారికి అయితే పట్టింతల బంగారంగా ఉండబోతోంది. మరో 24 గంటల్లో ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలతో గోచారంలో గ్రహాల యొక్క శుభ స్థితి కారణంగా తులారాశి వారికి అయితే 14 ఏళ్ళ నుండి అనుభవిస్తున్న దరిద్రం అంతా తొలగిపోయి వీరైతే ఏ విధంగా గతంలో కష్టాలు బాధలు అనుభవించారో ఆ బాధలు కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక ముఖ్యంగా వీరికి పట్టిన 14 ఏళ్ళ దరిద్రం అంతా తొలగిపోతుంది. వీరి దశ మారబోతోంది. ఈ తులారాశి వారు మరో 24 గంటల్లో జీరో నుండి హీరోగా ఎదగబోతూ ఉన్నారు. అది ఏ విధంగా అంటే ఈ సమయంలో ఈ యొక్క తులారాశి వారికి అనేక రంగాలలో అద్భుతమైన లాభాలు పొందుతారు. వృత్తిపరంగా, ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా ఏవైతే పనులు వీరు మనస్సు పెట్టి చేస్తున్నారో ఆ పనులన్నీ కూడా వీరికి విజయవంతం అవుతాయి. ముఖ్యంగా సోదరుల మధ్య ప్రేమ సంబంధం బాగా పెరుగుతుంది. అలాగే మరో 24 గంటల్లో ఈ రాశికి చెందిన విద్యార్థులకైతే మెరుగైన ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాశికి చెందిన వారికి రాజయోగాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి పెండింగ్ పనులను కూడా పూర్తవుతాయి. ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల ఇబ్బందులు పడి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. అదే దరిద్రం పోవడం అంటే ఎప్పటి నుంచో మీరు కోరుకుంటున్న మీ జీవితం ఇప్పుడు మీ కళ్ళ ముందు రాబోతోంది. మీరు ఏది కావాలంటే అది మీ ముందుకు సాక్షాత్కరిస్తుంది. ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షలతో మీరు ఆగిపోయిన మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి. అది ఉద్యోగం ప్రయత్నం కావచ్చు, వ్యాపార ప్రయత్నం కావచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్ ఫలితం కావచ్చు, లేదంటే వ్యాపారంలో ఒక పెద్ద బిజినెస్ ఆర్డర్ కావచ్చు, ఇక విద్యార్థులకు పరీక్షల్లో పాస్ అవ్వడం కావచ్చు, విదేశాల్లో ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు, పెళ్ళిళ్ళు కాని వారికి ఒక చక్కటి పెళ్లి సంబంధం కుదిరి పెళ్ళిళ్ళు అవుతాయన్న ఒక శుభ వార్త కావచ్చు. ఈ విధంగా ముఖ్యంగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన యోగం కలిగేటటువంటి శుభ సూచికలు కూడా ఎంతో బాగా గోచరిస్తున్నాయి. ఈ విధంగా ఈ రాశికి చెందినటువంటి ప్రతి స్త్రీ పురుషులకు వారు ఏదైతే గతంలో మనసు పెట్టి కోరుకున్నారో ఆ పనులన్నీ కూడా మరో 24 గంటల్లో మీకు విజయవంతం అవ్వబోతున్నాయి. ఈ విధంగా చూస్తే మీకు పట్టిన 14 ఏళ్ళ దరిద్రం అంతా పోయి మీ దశ మారబోతోంది. ముఖ్యంగా ఈ తులారాశి జాతకులైతే మరో 24 గంటల్లో జీరో నుండి హీరోగా ఎదగబోతూ ఉన్నారు. మీకు ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాల విషయాన్ని చూస్తే కనుక మీరు పెట్టిన పెట్టుబడుల వలన మీకు అద్భుతమైన లాభాలను మీ కళ్ళతో మీరు చూస్తారు. అదేవిధంగా ఏదైతే మీరు కొనుగోలు చేయాలనుకుంటున్నారో అది ఇల్లు, వాహనం, బంగారం, గృహానికి సంబంధించిన
వస్తువులు అవన్నీ కూడా మీరు కొనుగోలు చేస్తారు. గతంలో మీరు కొనాలనుకున్నవన్నీ కూడా డబ్బులు సరిపోక మీరు ఎంతో నిరాశలో ఉండి ఉంటారు. ఇప్పుడు ఆ సమస్య అంతా తొలగిపోతుంది కాబట్టి ఏదైతే మీరు కోరుకుంటారో అవన్నీ మీ కోరికలు నెరవేరుతాయి. ఈ విధంగా చూస్తే మీకైతే మీ దశ మారబోతోంది. కాబట్టి మీకు ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో వ్యాపారాలు అద్భుత బాటలో నడుస్తాయి. ముఖ్యంగా మీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఈ విధంగా చూసే తులారాశి వారికి మరో 24 గంటల్లో చక్రం తిప్పబోతూ ఉన్నారు. 14 ఏళ్ళ దరిద్రం పోయి వీరి దశ మారబోతోంది. జీరో నుండి హీరోగా ఎదగబోతూ ఉన్నారు. చూసారు కదండి, తులారాశి వారికి మరో 24 గంటల్లో ఫలితాలు అనేవి ఏ విధంగా మొదలు కాబోతున్నాయో. మరిన్ని ఫలితాల కోసం తులారాశి వారు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివారాధన చేసుకోండి. మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే ముఖ్యంగా రాత్రి నానబెట్టిన శనగలను గోమాతకు ఉదయం మీ చేతులతో ఆహారంగా అందించండి. అలాగే పశుపక్షాదులకు నీళ్లను అందించండి. ఈ విధంగా తులారాశి వారు దేవతారాధనతో పాటుగా పరిహారాలను పాటిస్తే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.